సిఎసి మెమోపై వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సిఎసి మెమోపై వైఎస్ఆర్సీపీ పిటిషన్ను దాఖలు చేసింది. గెస్టెడ్ స్టాంపు లేకుండా చెల్లుతుందన్న ఈసీ మెమోను రద్దు చేయాలని పిటిషన్లో కోరింది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఎండల తీవ్రత, వడగాల్పులతో గడిచిన 3 రోజులుగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గతేడాది ఇదే సమయానికి విద్యుత్ డిమాండ్ కేవలం 209 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. ఫోన్ ట్యాపింగ్ పై ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రాజకీయ, సామాజిక, న్యాయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 57 స్థానాలకు రేపు ఓటింగ్ ను నిర్వహించనుంది ఈసీ. దీంతో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రజ్వల్ రేవన్నకు సిట్ కస్టడీకి అనుమతినిచ్చింది బెంగళూరు హైకోర్టు. జూన్ 6 వరకు సిట్ కస్టడీ కోర్టు అనుమతినిస్తూ తీర్పును వెలువరించింది. రేవన్న ఫోన్ మిస్సింగ్ పై సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా హీట్ వేవ్ ప్రభావానికి 54 మంది మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, ఒడిషా, జార్ఖండ్లలో ఈ మరణాలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గొందూరు మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం చేపట్టాలని 101 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. సింహాచలంలో వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో అధిష్ఠింపచేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ లో వచ్చే నెల 7, 8 తేదీల్లో జరిగే ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశ విదేశాల నుంచి వరి శాస్త్రవేత్తలతో పాటు ఎగుమతి, దిగుమతిదారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. విశ్రాంత ఆర్చి బిషప్ తుమ్మ బాలమృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పేద, సామాన్య ప్రజలకు తమ సంస్థల ద్వారా విద్యను అందించి సమాజ వికాసానికి దోహదపడ్డారని గుర్తు చేశారు. టీఎస్ఏబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కొండూరి రవీందర్. సహకార సంఘంలో కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారని, ఇంకా ఈ పదవిలో కొనసాగలేను అన్నారు. చోటుప్పల్లో పలు విత్తన షాపుల్లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు జడింగే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిపై కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 15 మంది కౌన్సిలర్లు మేకల రమ్య, నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో నార్సింగి మున్సిపాలిటీ చైర్మన్ గా నాగపూర్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా విజయగోపాల్ బాబును ఎన్నుకున్నారు. తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ ను తీసివేయటాన్ని వ్యతిరేకిస్తూ హన్మకొండ జిల్లా సర్కిల్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. లోగో మార్పును కాంగ్రెస్ సర్కార్ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్లో పోడు భూముల విషయంలో అటవీశాఖ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. 75 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు లాక్కున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలోకి రావద్దంటూ స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లె మండలం బాబాయి చెరువు తండాలో ఆత్మహత్య చేసుకున్న మమత బంధువులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మమత ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని అప్పగించాలంటూ ఆందోళన చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దమాయిగూడ ఉషోదయ సూపర్ మార్కెట్ దగ్గరలో ఓ ఇంట్లో 13 తులాల బంగారం, కిలో వెండి, 25,000 రూపాయలను ఎత్తుకు వెళ్లారు. సూరారం పిఎస్ పరిధిలోని శ్రీరామ్ నగర్ తిరుమల ఎన్క్లేవ్ లో 8 తులాల బంగారం, 2 లక్షల నగదును దొంగలు ఎత్తుకు వెళ్లారు. టూర్కు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గొల్లవటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో నక్కన దొడ్డి వద్ద దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ నుంచి జమలమడుగుకు లారీ వెళ్తూ ఉండగా గుర్తుకు చెందిన 3 దొంగలు లారీలోకి చొరబడి దాడికి దిగారు. అనంతరం డ్రైవర్, క్లీనర్ వద్ద ఉన్న సెల్ ఫోన్స్ ను లాక్కెళ్లారు దుండగులు. సిబిఐ అధికారుల పేరిట సైబర్ నేరగాళ్లు కరీంనగర్ లో పలువురికి ఫోన్ చేస్తున్నారు. మీ అబ్బాయి దగ్గర మత్తు పదార్థాలు దొరికాయి, సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పులిపుట్టిలో కొద్ది రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళా మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఒడిశాకు చెందిన వ్యక్తి మహిళ దగ్గరున్న సొత్తును ఎత్తుకు వెళ్లేందుకు హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితుడి దగ్గర నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులో తేలప్రోలు రైల్వే స్టేషన్ వద్ద కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో బ్రేక్ పైప్ హీట్ పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ తేలప్రోలు వద్ద రైలును నిలిపివేశారు. హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు కొరడా జలిపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన రేకుల రూములను జేసీబీ సాయంతో బాచుపల్లి రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. హన్మకొండ జిల్లా నందనం గ్రామ పరిధిలో పలు ఇసుక డంపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆకేరు వాగు పరివాహక ప్రాంతం లింగమోరిగూడెం వద్ద డంప్ చేసిన 450 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి నుంచి గుండ్లపల్లికి వెళుతూ ఉన్న క్రమంలో మద్యం మత్తులో లారీ అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటనలో స్తంభం రోడ్డుపై విరిగి పట్టడంతో సమీప గ్రామాల్లోని షార్ట్ సర్క్యూట్తో ఫ్రిడ్జ్లు, టీవీలు కాలిపోయాయి. సూర్యాపేట ఫుడ్ సేఫ్టీ అధికారి కళ్యాణ్ చక్రవర్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొంతకాలంగా లైంగికంగా వేధిస్తూ ఉండటంతో మహిళా డాక్టర్ పోలీసులను ఆశ్రయించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ పరారీలో ఉన్నారు. తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం రేగింది. విశాఖకు చెందిన 4 భక్తులు సాయితేజ అనే దళారికి 4 వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఏకంగా 17,000 రూపాయలు సమర్పించుకున్నారు. క్యూ కాంప్లెక్స్ లో టికెట్ స్కాన్ కాకపోవడంతో భక్తులు కంగుతిన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో పొలాల్లో మేతకు వెళ్లి 2 తాటి చెట్ల మధ్య ఓ గేదె చిక్కుకుంది. దాన్ని బయటకు తీసేందుకు గేదె యజమానులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. పశు వైద్యులు తమ గేదెను కాపాడాలంటూ యజమానిని కోరుతున్నారు. అస్సాంలోని సిల్చార్లో రెమాల్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో సిల్చార్లో వరద సహాయక ప్రాంతాలను అస్సాం మంత్రి పీయూష్ హజారికా పరిశీలించారు. మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్న తల్లికి సిట్ నోటీసులు జారీ చేశారు. విచారణ కోసం భవానీ రేవన్న నివాసంలోనే రేపు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో అశోక్ నగర్ లో పెండ్లి మండపం నుంచి ఓ యువతిని కిడ్నాప్ కు యత్నించారు. అడుకోబోయిన తండ్రి సోదరుడి కాళ్లు చేతులు విరగొట్టారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో పెళ్లి కూతురిని విడిచిపెట్టి దుండగులు పారిపోయారు. మణిపూర్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువులు తెగటంతో అందులోని చేపలు రోడ్లపైకొచ్చాయి. దీంతో జనం వలలు పట్టుకుని చేపలు పడుతున్నారు. సిక్కిం సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో చైనా తన అత్యంత అధునాతన J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పేందుకే చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శలున్నాయి. T20 ప్రపంచ కప్ సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 5న న్యూయార్క్ లో నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ T20 ప్రపంచ కప్ లో అన్ని జట్లపై విజయాన్ని సాధిస్తున్న భారత్ శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ పై మాత్రం అందని ద్రాక్షగా మాత్రమే మిగిలింది. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 75 పాయింట్లు లాభపడి 73,961 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 22,530 పాయింట్ల వద్ద ముగిసింది. వినియోగదారులతో దాగుడు మూతలాడుతున్న బంగారం ధరల్లో ఈ రోజు ఎలాంటి మార్పు కనిపించలేదు. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 66,700 రూపాయలు కాగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలుగా ఉంది. అయితే వెండి మాత్రం 1000 తగ్గి 95,500 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానం 24 గంటల ఆలస్యమైన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయింది. ఎయిర్లైన్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఘటనపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పశ్చిమ వాయువ్య దిశల నుంచి ఏపీలోకి గాలులు వీస్తూ ఉండటంతో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే వడదెబ్బతో 3 ప్రాణాలను కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎండలు విజృంభిస్తూ ఉంటే హిమాచల్లో మాత్రం చలి వణుకు పుట్టిస్తోంది. తాజాగా మనాలిలో రోహతాంగ్ ఉష్ణోగ్రతలు -లోకి పడిపోవడంతో మంచు కురిసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.